గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్ని ఆల్ రైడర్. వెల్కమ్, గ్రేట్ గా వెల్కమ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరిని కూడా చాలా వండర్ఫుల్ గా విక్ చేసి జూమ్ లోకి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. లీడర్స్ దాదాపు 77 మెంబర్స్ ఉన్నారు. త్వరగా మీ టీంని ప్రమోట్ చేసుకోండి. సార్ నేను ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి. గ్రేట్ లీడర్ బివి నారాయణ సారు కటిక పేదరికం అనేది ఎలా ఉంటుంది అనేది చూసిన వ్యక్తి. అలాంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మన వెస్టేజ్ బిజినెస్ అనే ఒక అవకాశం పట్టుకొని ఇప్పుడైనా ప్రజెంట్ మనకి అన్ని చోట్ల స్టోర్లు అవైలబిలిటీలో ఉన్నాయి, ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది. అలాంటి ఏమీ లేని టైంలో వెస్టేజ్ అనే ఆపర్చునిటీలో ఫ్యూచర్ ఉందని ముందుగానే తెలుసుకొని ఎంతో కష్టపడి బిజినెస్ స్టార్ట్ చేసి చిన్న చిన్నగా ఇప్పుడు నెలకి 1,25,000 ప్లస్ కారు కూడా తీసుకొని ఒక లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి గ్రేట్ లీడరు మన ప్రకాశం జిల్లాలోనేటువంటి బివి నారాయణ సారు. చాలా వండర్ఫుల్ టెస్ట్ మోనీ సార్. టెస్ట్ మోనీ అనేది విన్న తర్వాత మేము కానీ మన టీం కానీ చాలా కనెక్ట్ అయ్యాము స్టార్టింగ్ స్టేజ్లో. ఎందుకంటే 1 lakh ఎర్నర్లు స్టార్టింగ్లో చాలా తక్కువగా ఉన్నారు. ప్లస్ సార్ జర్నీ విన్న తర్వాత చాలా మంది మేము డిసైడ్ అయ్యి వర్క్ చేయడానికి సార్ టెస్ట్ మనీ అనేది మాకు చాలా ఉపయోగపడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా శ్రద్ధగా విని సార్ చెప్పి ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. హార్ట్లీ వెల్కమ్ టు బివి నారాయణ సార్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ విన్నింగ్ వారియర్స్. బివి గుడ్ నారాయణ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ గుడ్ బ్రహ్మయ్య మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ గుడ్ లీడర్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గ్రేట్ యాటిట్యూడ్. సూపర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే జూమ్ ఇచ్చి మా టీంకి మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సెషన్ కంటిన్యూ చేయండి సార్. ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బ్రహ్మయ్య సార్. సో నాకు మీ ముందు మాట్లాడే మహాభాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు. సో విన్నింగ్ వారియర్స్ టీం అందరికీ కూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. సో వెస్టీజ్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ కూడా. సో కొండేపి టీం ఎంటైర్ టీంకి అదేవిధంగా సో ముందుగా నా పేరు బైరదేశి వెంకటనారాయణ అండి. బైరదేశి వెంకటనారాయణ. మాది ప్రజెంట్ మార్కాపురం జిల్లాలో ఉంది. మా ఊరు నేకునాంబాద్ అనే విలేజ్, బేస్తవారపేట మండలం. సో ఎగ్జాక్ట్లీ దగ్గర దగ్గర 7 సంవత్సరాలు అయిందండి నేను వెస్టీజ్ బిజినెస్కు పరిచయం అయి. కరోనాకి బిఫోర్ నేను వెస్టీజ్లోకి వచ్చిన. ఆ వెస్టీజ్లోకి రావడానికి ముందు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసుకుంటున్నప్పుడు నా వెల్విషర్, నా బెస్ట్ ఫ్రెండ్, నా మేలు కోరుకునే వ్యక్తి మా ఊర్లో డి పకీర్ సాహెబ్ అనే సార్ నుంచి నేను వెస్టీజ్కి ఇంట్రడ్యూస్ అయినా. హీఈస్ మై గ్రేట్ అప్లైనర్. సో నాకు వెస్టీజ్ అనే అవకాశాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్నమాట. సో నేను ఎప్పటికీ సో ఈ సార్కి రుణపడి ఉంటా. సో గుర్తు చేసుకుంటూనే ఉంటా. ఒకసారి మీ అందరి నుంచి కూడా నేను సో మా అప్లైన్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ సమక్షంలో. సో అదేవిధంగా నన్ను ఈ విధంగా తీర్చిదిద్దిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు చెప్పాలంటేనే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది, చాలా గొప్పగా భావిస్తా. సో హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ ఎంఎస్ఆర్ గారు. సో వీరిద్దరూ నన్ను వెస్టీజ్లో, నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారకులు. నాకు వెస్టీజీ అమృతాన్ని సో రుచి చూపించిన వ్యక్తులు. సో వీళ్ళకి నేను జన్మత కృతజ్ఞతున్నై. సో నేను వెస్టీజ్లో నా ఊపిరి ఉన్నంత వరకు సో నిలబడి పని చేస్తా అని మీ అందరి ముందు నేను సగౌరవంగా మాట్లాడుతున్నా. సో థ్యాంక్ యూ సార్. నా వాయిస్ వినపడుతుంది కదా? సార్ వినిపిస్తుంది సార్, క్లారిటీగా ఉంది. కంటిన్యూ చేయండి. ఎస్ థ్యాంక్ యూ సార్. సో నేను వెస్టీజ్కి ఎలా పరిచయం అయిందంటే, వెస్టీజ్కి ముందు ఎలాగున్నానంటే, సో వెస్టీజ్కి రాకముందు ప్రైవేట్ స్కూల్లో
4,000 రూపాయలకి నా జీతం స్టార్ట్ అయింది నెలకి. సో నేను ఏం సబ్జెక్ట్ చదువుతుండేవాడిని అంటే స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ సబ్జెక్ట్ లీడ్ చేస్తుండేవాడిని, సోషల్ సబ్జెక్ట్. సో పెద్ద పిల్లలు 6 నుంచి 10వ తరగతి వరకు ఎంత కష్టం ఉంటుందో ఒకసారి చూడండి స్కూల్లో. సో 6 నుంచి 10 వరకు నిర్విరామంగా పనిచేస్తే అమౌంట్ డబ్బు మాత్రం 4,000 రూపాయలు వచ్చేది నెలకి. సరిపోద్దా అండి? కానీ నేను చదువుకున్న చదువుకు నేను చేసే పనికి పొంతనే లేదు. కానీ జీవనాధారం కోసం అదే చేయాలి. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి 5వ తరగతి చదువుకున్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినాడు. అమ్మ కూలీనాలి చేసి సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయినా డిగ్రీ వరకు చదివించింది. చదువుకున్న తర్వాత కొన్ని రోజులు హైదరాబాద్కి వెళ్ళి ప్రైవేట్ కంపెనీల్లో పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డబ్బు లేక, ఇంకా పై చదువులు చదవలేక. సో నా వెనక నా చెల్లి ఉంది, మ్యారేజ్కి వచ్చింది. కాబట్టి నేను కొన్ని కంపెనీల్లో చదువు ఆపి, డిగ్రీ వరకు చదువు ఆపి కొన్ని కంపెనీల్లో పనిచేస్తూ సో బీఎడ్ ఎంట్రన్స్, బీఈడి చదవడానికి ఎంట్రన్స్ అక్కడే ఉండి పని చేసుకుంటూ బీఈడి ఎంట్రన్స్ రాస్తే సీట్ వస్తే బీఈడిలో డిగ్రీ కంప్లీట్ అయిన 3 ఇయర్స్ తర్వాత బీఈడి అనేది చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో కాదు, ఏదో ఒకటి జాబ్ తెచ్చుకుంటే మంచిది, మా అమ్మను బాగా చూసుకోవాలి, సో ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనే కాన్సెప్ట్తో బీఈడి చేసిన. సో ఈ 3 సంవత్సరాల్లో నేను సంపాదించిన డబ్బుతో చెల్లికి మ్యారేజ్ చేయడం జరిగింది. సో తర్వాత తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా డిగ్రీ దాకా చదువుకొని ప్రైవేట్ కంపెనీల్లో పని చేసుకుంటున్నాడు. సో నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే 8,000 అట్లా ఇస్తున్నారు. కానీ నేను వాటిల్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఒక 2,000, 2,500లోనే రూమ్ రెంట్ అవి ఇవి బ్యాచిలర్స్గా ఉన్నాం కాబట్టి మసులుకొని నెలకి ఒక 5-6 వేల రూపాయలు అమ్మకు డబ్బులు పంపిస్తే చాలా హ్యాపీగా ఉండేది. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని తపన ఉండేది. సో ఎంత చేసినా కూడా సో చెల్లి పెళ్ళి అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకొని ఈ సిటీలో బతకాలంటే 7-8 వేలకు 10,000 వచ్చినా కూడా అది అవ్వదు. ఎందుకంటే నేను ఎంతోమంది అక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఫ్యామిలీస్ చూస్తూ ఉన్నా వాళ్ళ పరిస్థితులు. సో నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి కంపెనీలకి ఇంకా రాకూడదు, నాకు గిన మ్యారేజ్ అయితే ఫ్యామిలీతో సిటీలకి రాకూడదు బతకడానికి. ఏదేమైనా సరే ఊరి దగ్గర ఏదో ఒక పని చేసుకొని బతికితే హ్యాపీగా ఉండొచ్చు, అద్దెలు కట్టుకునేది లేకుండా, ఇట్లాంటివన్నీ లేకుండా ప్రతిదీ కొనాలి అక్కడ. మీ అందరికీ తెలుసు సిటీ లైఫ్లో. సో అక్కడ ఎక్కువ డబ్బులు వస్తే కానీ బతకగలం. సో అది నాకు ఆలోచన పడింది. తర్వాత అమ్మకు దూరంగా ఉంటున్నాం కదా, ఇప్పుడు మ్యారేజ్ అయితే ఇద్దరము అమ్మని చూసుకోవాలి అక్కడే ఉండి అనే ఉద్దేశంతో నేను సో బీఈడి ట్రైనింగ్ చేసి సంవత్సరం తర్వాత స్కూళ్ళల్లోకి వెళ్ళా. సో అప్పటికి మ్యారేజ్ అయింది నాకు కూడా. స్కూల్కి వెళ్తే సో మా ఆవిడ కూడా డిగ్రీ చదువుకుంది. ఇద్దరం స్కూల్కి వెళ్తే ఆమెకైతే 3,000 ఇస్తారు, నాకు 4,000. ఇవి సరిపోదని మా ఆవిడకి పొలం పని వచ్చు కాబట్టి, మా ఊరు పల్లెటూరు కాబట్టి సో మా ఆవిడ పొలం పనులకి వెళ్తూ నేను స్కూల్లో పని చేసుకుంటూ సో మొత్తం ఒక 10 నుంచి 15,000 నాకు స్కూల్లో ఖాళీ దొరికితే నేను సెలవులు వస్తే సో మ్యారేజ్లకి వెళ్ళి ఫ్లవర్ డెకరేషన్ చేసేవాడిని. సో క్యాటరింగ్లకి వెళ్ళేవాడిని, ఎందుకంటే డబ్బు కోసమే. సో నచ్చేది కాదు కానీ తప్పదు, ఇంకా అమ్మకు వయసు అయిపోయింది. ఇంటి దగ్గర నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మను పనికి పంపట్లేదు. ఎందుకంటే నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్న ఒక గోల్, నాకు మ్యారేజ్ అయితే అమ్మకు పని పంపకూడదు అని. సో అప్పటికి వయసు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నాకు చాలా బాధేసేది. ఉన్న దాంట్లోనే ఇద్దరం పనిచేస్తూ మా ఆవిడ కూడా చాలా సపోర్ట్గా ఉండేది నాకు, మేము పెట్టుకున్న గోల్కి నాకు సపోర్ట్ చేసేది. సో ఇంకా అత్తని పనికి పంపకూడదు,
సో ఇద్దరము మేము డిసైడ్ అయినాం, ఇద్దరం మేమే కష్టపడాలని కష్టపడుతూ ఉన్నాం. సో నెలంతా తిరిగేసరికి ఏమయ్యేదంటే ఒక 10,000-15,000 దాకా ఇద్దరం కలిసి సంపాదించేటోళ్ళం. అందులోనే హ్యాపీగా ఉండేటోళ్ళం. సో అంతకుముందు ఇంకా మాది అంటే మా అమ్మ చిన్నప్పుడు, సో మా ఫాదర్ చనిపోయినాక 5 నుంచి అక్కడ దాకా జరిగిన జీవితంలో, సో ఇందాక సారోళ్ళు చెబుతున్నారు కదా చాలా పేదరికం అని. ఎగ్జాక్ట్లీ అండి. మీకు అది చిన్నగా అనిపిస్తుందేమో కానీ మీ అందరికీ కూడా పేదరికం గురించి అంటే తెలుసు, చూసింటారు. సో మ్యాక్సిమం మనము మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉంటాం. మేము బిలో మిడిల్ క్లాస్ అంటే అదే కడు పేదరికం. ఎట్లాంటిది అంటే పేదరికం ఇప్పటికి పెద్ద చేంజ్ అయిందేమీ లేదు. ఎట్లాంటిది అంటే పేదరికము, సో మనందరికీ తెలుసు చింతకాయ పచ్చడి అంటే. సో అలాంటి పచ్చడితో ఒకరోజు చేస్తే 2-3 రోజులు దాంతోనే జీవితం గడిపేటోళ్ళం. అలాంటిది అన్నమాట మా పరిస్థితి. సో అయితే చాలా హ్యాపీగా ఉండేది, చాలా బాగా ఇష్టము, చాలా బాగుండేది టేస్టీగా. మీ అందరికి కూడా తెలుసు రోటి చింతకాయ పచ్చడి అంటే ఎంత బాగుంటుందని. సో అట్టుండేది మాకు పరిస్థితి. అట్లా పెట్టి పెంచడమే చాలా ఎక్కువ అన్నమాట అప్పట్లో మాకు. మా సిచ్యువేషన్ అలాంటిది. స్థిరచర ఆస్తులు లేవు, ఏమి లేవు. కూలీ చేసుకుంటే ఇంకా తినాలి, లేకుంటే లేదన్నమాట. సో అట్లా గ్రేట్ అన్నమాట మా అమ్మకి. నేను జీవితాంతము ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేనేమో. సో ఎందుకంటే ఆ స్థితిలో కూడా చదివియాలని ఒక తపనతో చదివించడం. సో నాకు మంచి ఆ చదువుతో మంచి జ్ఞానము, నాలెడ్జి, కొద్దిగా తెలివితేటలు, సమాజంలో ఎలా బతకాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే కొన్ని విషయాలు చదువుకోవడం వల్ల తెలిసినాయి. దానికి ఉపయోగపడింది నా చదువు, కానీ డబ్బు సంపాదించడానికి ఉపయోగపడట్లేదు. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బాగా చదువుకునే బడాయి ఎవరికి వద్దు. చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి కానీ డబ్బు రాదు. సో చదువుకుంటేనే డబ్బు రాదు. ఎందుకంటే మన పెద్దోళ్ళందరూ బాగా చదువుకుంటే పెద్ద ఉద్యోగం, మంచి ఉద్యోగం వస్తుంది, డబ్బులు బాగా సంపాదించు అని చెప్పిండ్రు, కానీ అది అపోహ. అప్పటి రోజులలో సరిపోయేదేమో కానీ ఇప్పట్లో చదువుకొని పెద్ద ఉద్యోగాలు వచ్చిన ఎంతో ప్రెజరు, ఎన్నో టెన్షన్స్, ఎంతో కష్టముతో కూడుకున్న పని. సో బతకడానికి మాత్రమే సరిపోయేది. జీవించాలంటే సో దానివల్ల అవ్వదు. బతకడం వేరు, జీవించడం వేరు. బతకడం అంటే ఏదో బతుకుతున్నామని, జీవించడం అంటే ఎట్లాగైనా అంటే ఏం కావాలన్నా అది పొంది దాన్ని జీవించడం అంటారు. సో ఇట్లా ఆ లైఫ్ వెళ్తూ ఉంది, నచ్చట్లేదు. చాలా కోపము, చిరాకు, భయము ఇవన్నీ పెరిగినాయి. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఖర్చులు పెరుగుతున్నాయి కానీ డబ్బు మాత్రం 10,000-15,000 కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నాం. ఖర్చులకు మాత్రం నెలకి ఒక 20,000, 25,000 మినిమం అడ్జస్ట్మెంట్ చేసుకొని బతకాలన్నా ఒక 20,000 అట్లా కావాల్సి వస్తుంది. మరి సంపాదించేది 15,000 లోపే, కావాల్సింది 20,000 పైన. ఎలా అడ్జస్ట్ అవ్వాలి? కానీ చిన్నప్పటి నుంచి అడ్జస్ట్మెంట్ లైఫ్ చాలా చవి చూసినాం కాబట్టి, పల్లెటూరులో బతకడం కాబట్టి అట్లా నడుస్తూ ఉంది. ఫ్యూచర్ అంటే భయమేస్తూ ఉంది. ఎందుకంటే ఈలోపే ఒక బాబు, సో మనకు మ్యారేజ్ అయినాక ఇంకా ఎలాగోలా పిల్లలు కూడా వస్తారు కాబట్టి ఒక బాబు. సో ఆ బాబును కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ ఉన్నా. స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో చాలా బాగా రాసిన అని చెప్పిండు, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. సో వెస్టీజ్లో ప్రొడక్ట్స్ వాడడం వలన మైండ్ అంతా కూడా మంచి తెలివితేటలు షార్ప్ అయినాయి. అది మా అబ్బాయికి మంచిగా చదువుకోవడానికి కూడా హెల్ప్ అయినాయి వెస్టీజ్ ప్రొడక్ట్స్. సో అట్లా ఇట్లా నా జర్నీ అనేది వచ్చింది. నేను వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత వెస్టీజ్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ సంపాదించవచ్చు అని ఏమీ అర్థం కాలేదు. కానీ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నేను వెస్టీజ్ యొక్క మార్కెటింగ్ ప్లాన్
ఎంఎస్ఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చిండు నాకు. సో ఆ మార్కెటింగ్ ప్లాన్ విన్న తర్వాత ఒకటి మాత్రం బాగా అర్థమైంది. వెస్టీజ్లో పని చేస్తే నేను పని చేసే అంత డబ్బు వెస్టీజ్లో కూడా డబ్బు వస్తుంది. ఇప్పుడు 2 ఇన్కమ్స్ ఉండడం వలన నేను సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. నేను నెలకి ఒక 4,000, 5,000, 6,000 మొత్తం ఒక 10,000 కింద మీద పడి సంపాదిస్తున్నా కదా. అంత డబ్బులు వస్తే చాలు దేవుడా, మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ ఎలా నాకు నచ్చింది అంటే, ఈ అవకాశము ఈ అవకాశం, ఈ పని చేయడం వల్ల నాకు ఎటువంటి నష్టం లేదు, నాకు ఎటువంటి సమస్య అనేది ఎదురు అవ్వదు. తర్వాత నేను చేసే ఈ పని వల్ల ఎదుటి వ్యక్తికి కూడా ఎటువంటి నష్టం జరగదు, నష్టం లేదు. సో ఇటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఈ బిజినెస్ని టేకప్ చేయాలి ఖచ్చితంగా. సో ఈ బిజినెస్ని, వెస్టీజ్ని ఫాలో అవ్వాలి, వెస్టీజ్తో కనెక్ట్ అవ్వాలి, వెస్టీజ్లో పని చేయాలి అని నా ఆలోచనను పూర్తిగా సో వెస్టీజ్ మీద పెట్టా. సో ఒక 5 నెలలు నేను పనిచేసే స్కూల్లో పనిచేసుకుంటూ నేను డిసెంబర్లో ఈ కంపెనీలో జాయిన్ అయినా. డిసెంబర్ 31 డిసెంబర్ 31వ తారీఖు ఈ కంపెనీలో జాయిన్ అయినా, కరోనాకి బిఫోర్. సో ఒక 5 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇలా 4 నెలలు పనిచేసా. సో 5వ నెలలో మేలో 10,001 పాయింట్లతో బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యా. సో అప్పుడు ప్లాన్ ఎలాగుండేదంటే 5%, 8%, 11%, 14%, 17%, 20%. మీ అందరికీ చాలామంది తెలియకపోవచ్చు, వెస్టీజ్లో ఫస్ట్ ఇలాగున్నది ప్లాను. సో 3,60,000 రూపాయల బిజినెస్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ అవుద్ది. సో ఈరోజు మీ అందరికీ చాలా అదృష్టవంతులు. మీరందరూ కూడా ప్లాను 1,70,000 బిజినెస్ చేస్తేనే, 1,60,000, 70,000 బిజినెస్ చేస్తేనే బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. సో మాకప్పుడు డబల్, అంటే 3,60,000 ఇప్పటి ప్లాన్కి డబల్ అనమాట. 3,60,000 బిజినెస్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేవాళ్ళం. సో అది 5 నెలలకి కంప్లీట్ అయింది. నాకు కూడా తెలియదు. సారోళ్ళు ఏం చెబుతున్నారో దాన్ని చేసుకుంటా పోతా ఉన్నా. ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ స్టార్టింగ్లో 8% అయ్యా, ఆ తర్వాత 8 నుంచి 11కి వచ్చా, 11 నుంచి 14కి వచ్చా, 14 నుంచి 17కి వచ్చా, 17 నుంచి 20కి. ఇలా నెల నెల నాకు చెప్పేవాళ్ళు సారు. సో ఈ నెలలో ఈ లెవెల్ చేయాలి, ఈ నెలలో ఈ లెవెల్ కంప్లీట్ చేయాలని. సో ఆ విధంగా చేసుకుంటా వచ్చి బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత నాకు వచ్చిన నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 409 రూపాయలు. నేను బ్రాంజ్ డైరెక్టర్ అప్పుడు అయిన ఇన్కమ్ 12,583 రూపాయలు. ఈ 12,583 నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సో నా మైండ్ని కంప్లీట్గా వెస్టీజ్ వైపు టర్న్ చేసి వెస్టీజ్లో ఫుల్ టైం చేయాలనే ఒక ఆలోచనను రేకెత్తించింది నా ఈ ఓచర్. సో అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అక్కడ వెస్టీజ్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఫుల్ టైం గిన ఎఫర్ట్ చేస్తే అని. నాకు ఎలాగూ సెలవులు వచ్చేసినాయి. ఆ సెలవుల్లోనే నేను ఫుల్ టైమ్గా వర్క్ చేయడం వలన ఇలాంటి ఎండలకే సో ఫుల్ టైం వర్క్ చేసిన. సో అక్కడి నుంచి 12,000, 13,500, 15,000, 16,000 అట్లా. సో మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ అవ్వాలి అని నన్ను పిలుస్తున్న టయానికి నాకు వెస్టీజ్లో 8 నెలలకి 22,300 రూపాయలు ఇన్కమ్ రావడం జరిగింది. సో మీరు చెప్పండి, నేను స్కూల్కి వెళ్తే 6,000 ఇస్తామన్నారు, 4 సంవత్సరాల అనుభవం,
500 పెరుక్కుంటా వచ్చింది. ఇప్పుడు నాకు 22,300 వచ్చింది. ఇప్పుడు నాకు స్కూల్కి వెళ్ళాలనే ఆలోచన అసలు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. సో ఈ 22,300 ఇన్కము సో వచ్చి నేను ఫుల్ టైమర్గా మారిన తర్వాత సో నేను ఒక బైక్ కొనుక్కున్నా. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను బైక్ కొనుక్కుంటా అనే ఒక ఆశ కూడా లేదు. కళల్లో ఉండేది. సో డ్రీమ్లో ఉండేది బైక్ ఉంటే బాగుంటుంది అని. నా జీవితం మొత్తంలో బైక్ ఉంటుందా? సో అంత సీన్ లేదు మనకి. సో ఇట్లాంటి ఆలోచనలు వద్దు సో అనేది ఉండేది. అట్లాంటిది వెస్టీజ్లోకి వచ్చిన 8 నెలలకే కొత్త బైకు. అప్పుడే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కొత్తగా అన్నమాట. ఆ రోజుల్లో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది i3s అనేది మోడలు చాలా బాగుంటుంది అంట. మా అప్లైన్ చెప్తే సో నేను తీసుకొని సో ఒక్క రోజు డ్రైవింగ్ రాదు, ఏం తెలియదు అసలుకు. ఒక్క రోజులో ఆ డ్రైవింగ్ అంతా తీసుకొని ఒక రోజల్లా బండి కొనుక్కొని ఒక రోజల్లా గ్రౌండ్లో డ్రైవింగ్ నేర్చుకొని సో ఆ మరుసటి రోజు నుంచే ఇంకా ఫుల్గా ఫీల్డ్ వర్క్ చేస్తుంటే అక్కడ అసలు విషయం అసలు కథ అనేది అక్కడ స్టార్ట్ అయింది. నాకు వెస్టీజ్లో కష్టాలు వస్తాయి అని. సో అప్పుడు దాకా హ్యాపీగా జరిగింది. సో అప్పుడు ఏమైందంటే ఆలోచన సో నాకు 22,300 వచ్చిన ఆ చెక్కు నా టీములో కొంతమందికి నచ్చలేదు. మీ అందరు కూడా అలాంటి దురాలోచనలు మీలో మెదిలినట్లయితే విరమించుకోండి. అట్లాంటి ఆలోచనలు చేయకండి. సో మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను చేస్తే నా అప్లైన్కి ఎక్కువ వస్తుంది అనే ఒక ఆలోచనను మీ మైండ్లోకి వస్తే ఆ ఆలోచనను అది తప్పుడు ఆలోచన, అది మంచి ఆలోచన కాదు. అది మిమ్మల్ని వెస్టీజ్కి దూరం చేసిద్ది. మీరు వెస్టీజ్లో ఇంకా వెస్టీజ్లో బిజినెస్ చేయలేరు. వెస్టీజ్కి దూరం అయిపోతారు. ఎందుకంటే అప్పుడు సో నా డౌన్ లైనర్స్ ఇద్దరు కూడా మేము చేస్తే నా అప్లైన్కి వచ్చింది అని సో కంప్లీట్గా వెస్టీజ్ని చేయకుండా వాళ్ళ టీముని వేరే పనులకి కురమాయించుకొని సో వేరే కంపెనీలలో ఇట్లాంటి అని ఎక్కువ డబ్బులు వస్తాయని అత్యాశకు పోయి సో వాళ్ళు ఈరోజు బిజినెస్లోనే లేరు. ఈరోజు బంగారు భవిష్యత్తుని వాళ్ళు కోల్పోయినరు. ఎందుకంటే ఆ ఇద్దరు కింద కూడా ఇప్పుడు సో దాదాపు 15,000 నుంచి 18,000 పీవీలు వస్తున్నాయి వాళ్ళ కిందన. వాళ్ళు ఈరోజు బిజినెస్లోకి రాలేదు, ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి, వాళ్ళ యాటిట్యూడ్ బాగలేదు. సో అట్లా ఆపేసిన తర్వాత నాకు స్కూల్లో అంతకుముందు ఎంత వస్తున్నదో డబ్బులు అంతకి పడిపోయింది నా చెక్కు 6,000కి. సో నేను డైరెక్టర్గా క్వాలిఫై అవుతూ 6,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ సో అక్కడి నుంచి నాకు ఎక్కువ సర్కిల్ లేదు. నేను చెబితే ఎవరు వినేవాళ్ళు కాదు. సో ఎందుకు అంటే ఎక్కువ మంది ఎందుకు వినట్లేదు నేను చెబితే అంటే నా పేదరికం అడ్డొస్తుంది వాళ్ళకి. సో నా వెనక ఉన్న సిస్టము, నా వెనక ఉన్న కంపెనీని చూడట్లేదు వాళ్ళు, నన్ను చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనల్ని చూసే వస్తారు, కంపెనీని చూడరు. వాళ్ళు నన్ను చూస్తున్నారు. వీడితో జర్నీ చేస్తే వీడి కాడ ఏముంది, సో వీడేదో బతకలేక ఇది చేస్తున్నాడు, సో వీడు చదువుకుంటా ఇంత పెద్ద చదువుకొని కూడా ఇలాంటివన్నీ పనికిమాలినవి చేస్తున్నాడు. సో వాడికంటే వానికి ఏదో మెంటల్ లేసింది, గుబులు లేసింది. వెస్టీజ్ అని బండికి ముద్ర వేయించుకొని బ్యాగ్ తగిలించుకొని ఊర్లు తిరుగుతున్నాడు. సో ఇది మాకు వర్కౌట్ అవ్వదు బాబు, నీలాంటోడికి పనులు మాలాంటి వాళ్ళకి కాదని అందరూ కూడా బ్లేమ్ చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు బాగా. నువ్వు ఏదన్నా మంచి పని చూసుకోరా బాబు, ఇట్లాంటివన్నీ జీవితం అంతా పాడైపోద్ది, చదువుకున్నావు తెలివి లేదా అదే అనేవాళ్ళు. సో నేనేమో
నేనేమో మీటింగ్కి వెళ్తే మీటింగ్ అంతా వింటా శ్రద్ధగా. ఆ మీటింగుల్లో నాకు వెస్టీజి వెస్టీజి మొత్తము ఎక్కేది. సో వెస్టీజ్ని ఎప్పుడు కూడా వదలకూడదు. వెస్టీజ్లో నా ముందు నా నా అంత చదువు లేకున్నా ఎంతోమంది సక్సెస్ అవుతున్న వాళ్ళు నువ్వు చూస్తున్నా. నేను వినాల్సింది వీళ్ళ మాటలు. బయట వాళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళ మాటలు వినకూడదు, లైట్ తీసుకోవాలి. సో నో ప్రాబ్లం, బాధపడకూడదు. చాలా కష్టం అనిపించేది, బాధ అయ్యేది, ఏడుపు వచ్చేది. సో అంతే, ఉదయాన్నే లెగిసి నా డ్యూటీ ఎలా నిర్వర్తించాలో నేను అలాగే. సో స్కూల్కి వెళ్తే ఎలా వెళ్తానో టయానికి, అట్లానే వెస్టీజ్ ఫీల్డ్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా సో ఉదయాన్నే 7-8కి అంతా రెడీ అయిపోయి సో గ్రౌండ్ వర్క్ ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోయేవాడిని. సో టీం అంతా ఏం లేదు, కొన్ని నాకున్న టీములలో కొంతమంది కస్టమర్స్ నాకు కాల్ చేసేవాళ్ళు, ప్రొడక్ట్స్ తీసుకురండి మాకు కావాలని. సో దూరంగా నర్సరావుపేట, గుంటూరు, విజయవాడలో స్టోర్లు ఉండేటి, అక్కడి నుంచి తీసుకొస్తూ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ వాళ్ళనే చిన్నగా డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి. సో ఇట్లా క్వాలిఫై అవ్వచ్చు అని మెల్లమెల్లగా చదువు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళే చాలామంది నా టీములో ఉండడం వలన వాళ్ళకి మెల్లమెల్లగా చెప్పుకుంటూ గుర్తు చేస్తూ సో ప్రొడక్ట్ రిటైల్ చేసుకుంటూ వాళ్ళ చేత రిటైల్ చేపిస్తూ అట్లానే కంటిన్యూ చేయడం జరిగింది. 1 సంవత్సరం పాటు మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒక ఎల్ఓబిలోకి పోవడం. సో మళ్ళీ 22,000 రూపాయలకి వెళ్ళడం. నా బైక్ ఈఎంఐలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో మళ్ళా ధైర్యం వచ్చింది. సో మళ్ళీ ఎక్కడ ఏది డిసప్పాయింట్మెంట్ వస్తే నెలకి ఒక 2 మీటింగ్లకి వెళ్ళి కూర్చొని సో ఫుల్ రీఛార్జ్ అయ్యి వచ్చి సో వీళ్ళ మాటలు వినకూడదు. ఇంక అక్కడి నుంచి బాధలు లేవు. ఎలా టీం పడిపోతే ఎలా బిల్డ్ చేయాలో మళ్ళీ సంవత్సరం వరకు ఎక్స్పీరియన్స్ అయినా, ధైర్యం వచ్చింది. ఓహో ఇలాగా కంటిన్యూగా చేస్తే ఆగిపోయిన కాడి నుంచే మళ్ళీ బిజినెస్ను డెవలప్ అవుతుంది. మనం మాత్రం బిజినెస్ ఆగిపోతే ఎవరో ఆగిపోయినరని ఎవరో చెప్పిర్రని మనం కూడా అట్టర్ ఫ్లాప్ అవుతాం, అందపాతాలని పోతాం, ఈ ఆపర్చునిటీని కోల్పోతాం. సో బంగారు భవిష్యత్తు ఉంది వెస్టీజ్లో అనేది నాకు అర్థమైంది. నాది ఒకటే డిసిజన్, స్థిరమైన ఆలోచనతో మనం ఉండాలి. ఎవరు ఏం డిస్టర్బ్ చేసినా ఈ స్థిరమైన ఆలోచన నుంచి అటు ఇటు అవ్వకూడదు అనే ఒక మంచి నిర్ణయంతో నేను సో కంటిన్యూ అవ్వడం జరిగింది. సో అందరూ చాలామంది డెవలప్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా డెవలప్మెంట్ వస్తుంది, నో ప్రాబ్లం, నాకు కూడా వస్తుంది. నేను బిజినెస్లో ఉండాలి అనే ఒక నిర్ణయంతో నా టీముకి ఎప్పుడు కూడా భరోసాగా అండగా ఉండాలి. నేను ఆగితే వీళ్ళకి ధైర్యం కోల్పోతారని ఏ రోజు కూడా నేను ఈ రోజు వరకు పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా సో నేను మాత్రం వాటిని ఎక్కడ కూడా నా టీముకి కనిపించకుండా, కలగకుండా సో నేను గట్టిగా సో కాన్ఫిడెంట్గా బిజినెస్లో నిలబడ్డము, ఆ పేషెన్స్, ఆ స్థిరమైన ఆలోచనతో సో అంచెలంచెలుగా పెద్ద సక్సెస్ అని చెప్పలేను కానీ సో 22,000 కాడి నుంచి మళ్ళీ అలాగా ముందుకెళ్తూ సో 26,000 అయింది, 28,000 అయింది, 32,000 అయింది, 36,000 అయింది, 38,000 అయింది, 42,000 అయింది, 48,000 అయింది, 57,000 అయింది. సో 57,000 వచ్చిన తర్వాత నేను స్టార్ డైరెక్టర్ అయ్యి 57,000 రావడం వచ్చిన తర్వాత నాకు ఎంఎస్ఆర్ గారు ఒక ఆలోచన, ఒక సజెషన్ చేసింది ఏంటంటే, నారాయణ నీ దగ్గర మంచి ఫండ్ అవన్నీ ఉన్నాయి కదా, ఒక మంచి కారు, చిన్న కారు నీకు బాగా సెట్ అవుద్ది, ఒక కారు తీసుకో అని నాకు ఒక సలహా ఇచ్చిండు. టీం గ్రోత్ అవుతుంది కావచ్చు ఇట్లా.
నీకు మంచి ఎక్స్పీరియన్స్ అయినావు, మంచి నిర్ణయం తీసుకున్నావు, చాలా ఓపిక్గా ఉన్నావు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నువ్వు కూడా. ఒక కార్ తీసుకొని సలహా ఇచ్చిండు. సో నేను ఏంటిది అంటే ఆ కారు రెనాల్డ్ క్విడ్. సో చాలా ముద్దుగా, చాలా బాగా, చాలా చిన్నగా ఉంటుంది. నాకు చాలా సూటబుల్ కార్ అది. మరి సార్ చెప్పిండు కానీ ఆలోపే నాకు సో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా అమ్మకు వచ్చిన ఆలోచన, తమ్ముడిని కూడా వెస్టీజ్ చేపించు నాయన, ఇద్దరు ఒక చోట ఉంటే నాకు చాలా బాగుంటుంది, నాకు వాడు దూరంగా ఉంటున్నాడు, నాకు చాలా దిగులుగా ఉంది. నెల్లూరులో అక్కడ ఉంటాడు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాడు. సో మనం తిన్నకాడే తిన్నా, మీరు దగ్గర ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, వాడు కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని చెబితే ఈ విషయము నేను సార్కు చెప్పడం జరిగింది. సార్కు చెబితే సో సరేనారైనా మరి తమ్ముడు చదువుకున్నాడు కదా, కొంచెం డిఎల్సిపి పెట్టిస్తే సరేలే, కారు తర్వాత తీసుకుంది కానీ డిఎల్సిపి పెట్టిస్తే బాగుంటుంది, ఒకసారి సరే చూద్దామని అంటే దానికి 6 లక్షల రూపాయలు అప్పుడు డబ్బులు కావాలి. సో నా ఫండ్స్ అంతా కూడా నా ఫండ్స్ అంతా కూడా ఒక 2 లక్షలు ఉంది. నేను సంపాదించిన డబ్బులో సేవ్ చేసిన అమౌంట్ 1.5 లక్షలు అట్లా ఉంది అప్పటిదాకా. సో ఇవన్నీ కలిపి మా తమ్ముడు కూడా 1.5 లక్షలు అలా తెచ్చుకుంటా అన్నాడు. మా తమ్ముడు మ్యారేజ్ చేసుకున్న మా అక్కే సొంతం, అక్క ఇస్తా అన్నది. ఇట్లా సో తమ్ముడిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల నేను కారు తీసుకోలేదు అప్పుడు 2022కు ముందు. సో 2022 స్టార్ట్ అయిన తర్వాత నా బిజినెస్లో బాగా గ్రోత్ వచ్చింది. ఎందుకంటే డిఎల్సిపి దగ్గరకు ఉంది, మార్కాపురం పడింది, గిద్దలూరు ఉంది, సో ఖమ్మం ఉంది, ఇట్లా ఒంగోలు వచ్చింది, ఇట్లా అన్ని స్టోర్లు వచ్చేసినాయి ప్రకాశం జిల్లాలో చాలా. అప్పుడు వర్క్ ఈజీ అయింది, ఎక్కువ వర్క్లో ఇన్వాల్వ్మెంట్, ప్రొడక్ట్ సర్వీస్ కాకుండా ఇంకా టీమ్ బిల్డ్ చేసే ప్రాసెస్లో, టీముని డెవలప్ చేసే ప్రాసెస్లో సో హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అప్పటికి 4 ఇయర్స్, 4వ సంవత్సరం రన్ అవుతుంది. సో 57,000 కాడి నుంచి ఒకేసారి 80,000కి వెళ్ళింది చెక్కు. ఆ నెక్స్ట్ మంతే 1,17,258 రూపాయలకి వెళ్ళింది. మై డియర్ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదంతా కూడా 4 సంవత్సరాలు పట్టింది నాకు, 4 సంవత్సరాలు. సో మీ అందరికీ కూడా కొంతమందికి ఫాస్ట్గా అయింది, కొంతమందికి స్లో అవుతుంది, నో ప్రాబ్లం. సో మీరు మాత్రము నిలబడాలి, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బిజినెస్ చేసుకుంటా నిలబడాలి బిజినెస్లో. అప్పుడే మనం ఊహించనంత సక్సెస్ అనేది మనం అందుకుంటాం. సో లేదు ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరంలో ఏమీ అవ్వదు, సంవత్సరము నేర్చుకోవడానికే సరిపోద్ది, అర్థం కావడానికే సరిపోద్ది ఈ బిజినెస్. సో అట్లా నాకు 2022 నవంబర్ నెలలో వచ్చిన ఆ ఇన్కమ్ సో చాలామంది మైండ్ని ఓపెన్ చేసింది. సో నేనేంటో, నా పవర్ ఏంటో, నా వెనకున్న మా సిస్టమ్ పవర్ ఉంది, వీడు కాదు దీనికి కారణం, వీడి ఎడక ఉండే సిస్టమ్ ఏందో ఉంది, ఏందో అది చాలా గొప్పగా ఉంది వీడు చెబుతున్నట్టుగానే. సో వీడికి పిచ్చి అనుకున్నాం మనం. సో కాదు, వీని వెనక సిస్టమ్ ఏందో ఉంది, దాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టిండ్రు నేను చెబుతున్న వ్యక్తులు, నేను చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్న వ్యక్తులు. సో ఆ సిస్టాన్ని తెలుసుకున్న తర్వాత సో ఆ రోజు నుంచి అండి నాకు నా స్టేట్మెంట్ కావాలంటే మీకు ఇస్తా. ఆ రోజు నుంచి ఎవ్రీ మంత్ నాకు 1,00,000 రూపాయలు తగ్గట్లేదు. నేను మీకు పెట్టిన చెక్ కూడా లాస్ట్ మంత్ ఇన్కమ్ అది. నా టీంలో పెద్ద లీడర్స్ ఏం లేరు, కానీ నా టీంలో నిలకడైన వ్యక్తులు, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసిన వ్యక్తులు, సో కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ మాత్రమే నా టీంలో ఉంది. సో వీళ్ళ నుంచే నేను ఇప్పుడు లీడర్షిప్ని తయారు చేయడానికి సో కష్టపడుతున్నా. సో ఆ చెక్ మాత్రము ఇంకా 1,00,000 రూపాయలకి తగ్గట్లేదు.
ఇప్పుడు సో టీములో మంచి లీడర్స్ తయారవుతున్నారు. సో ఫాస్ట్గా గ్రోత్ అవుద్ది అనుకుంటున్నా బిజినెస్. ఈ డిసెంబర్కి 3 lakhs ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నా. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యి 3 లక్షల చెక్కు పొందాలనే ఒక ఒక కాంక్షతో, ఒక కసితో పనిచేస్తున్నా. సో మీరందరూ కూడా ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే, సక్సెస్ అవ్వడం ఎట్టా అంటే, సో చెప్తున్నా చూడండి. నా హైయెస్ట్ ఇన్కము ఈ కంపెనీలో 1,41,96 రూపాయలు. సో నేను సార్ చెప్పింది అప్పుడు కారు తీసుకోలేకపోయినా కదా, నాకు ఎప్పుడైతే ₹1,00,000 ఇన్కమ్ స్టార్ట్ అయిందో 2024 దసరా పండగకు ముందు, సో నేను జీవితంలో ఊహించనంత కారు అన్ఎక్స్పెక్టెడ్గా కొనడం జరిగింది. సో నా అప్లయన్స్ చెప్పిన వెంటనే, ఒక మంచి మోడల్ ఉందన్న కారు నీకు బాగా సూట్ అవుద్ది. సో నీకు డ్రైవింగ్ రాదు కదా, కార్ డ్రైవింగ్, సో నీకు బాగా తగినది, నువ్వు బిజినెస్ని ఇంకా గ్రోత్ చేసుకోవాలనే ఒకటి మోడల్ వచ్చింది అంటే ఏంటన్నా అది అని నేను తెలుసుకుంటే, ఆ కారు ఓన్లీ ఎక్సలేటరు, బ్రేకు. సో మనకి స్టీరింగ్ హ్యాండిల్ చేయడం వచ్చే చాలు, ఇంకా కారును రన్ చేయొచ్చు. సో అలాంటి ఒక మోడల్ ఉంటే నాకు సూట్ అవుద్ది, మంచిది అని ఎటువంటి ఇంకా భయము బెరుకు లేకుండా హోండాయ్ వెన్యూ టాప్ ఎండ్ మోడల్. సో ప్రకాశం జిల్లాలో ఎంఎస్ఆర్ గారి తర్వాత సో కార్ తీసి చూపెట్టాలి అని ఒక కసితో పనిచేస్తున్న నాకు ఆ కోరికను తీర్చుకునే అవకాశం వచ్చింది అని, సో ఎక్కడ కూడా తగ్గకుండా, చిన్న ఆలోచన చేయకుండా, భయపడకుండా, సో 16,41,000 రూపాయలకు నేను కారు తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇప్పుడు ఆ కారులో డ్రైవ్ చేస్తుంటే చాలామందికి మా ఊర్లో కుళ్ళు ఉంది, తర్వాత వాళ్ళకి ఒక కసి కూడా పెరిగింది. సో ఎందుకంటే మా ఊర్లో అలాంటి కారు ఎవరికి లేదు. సో అంత ఎక్కువ డబ్బులు పెట్టి ఎవరు కొనలేదు. ఆస్తులు ఉన్నోళ్ళుండ్రు, డబ్బులు ఉన్నోళ్ళుండ్రు, కానీ సో విటారా బ్రెజ్జా అనే ఒక కారు మా ఊర్లో హైలైట్గా ఉంది. దాని ఖరీదు ఎంత అని అడిగితే వాళ్ళు 11.5 లక్షలకు కొన్నారంట అది. సో మరి చూడండి వెస్టీజ్ యొక్క పవర్ ఎలా ఉందో. సో నాది కాదు, వెస్టీజ్ యొక్క పవర్, మై గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్, నా టీం, వీళ్ళందరితో నాకు ఈ పవర్ పెరిగింది. మీరు కూడా నమ్ముకోండి. నీకు అప్లయన్స్ ఉన్నారు, నీకు మెంటర్స్ ఉన్నారు, నీకు వెస్టీజ్ ఉంది, నీకు టీం ఉంది భూమి మీద. సో ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి? నేనేం చేసినా సో నాకు ఆ విషయాలతో జరిగింది. మీకు కూడా ఇంకొక 5 to 10 minutesలో నేను అవి చెప్పి సో నా మీటింగ్ని క్లోజ్ చేస్తా. సో ఆర్ యూ రెడీ? సో నా మాటలు వినపడుతున్నాయి, మరొక్కసారి మీరు తెలియజేస్తారా ఎవరైనా? సార్ వినిపిస్తున్నాయి సార్. గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ బిజినెస్లో నేను నిలబడడానికి, డెవలప్ కావడానికి నాకు ఒక 4 పాయింట్స్ నన్ను ఎప్పుడు వేధిస్తూ ఉండేటి. ఇక్కడ మీటింగ్ లేకపోయినాక వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కూడా మీరు వింటున్నారు, మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. అయినా కూడా నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. నేను ఇక్కడ దాకా రావడానికి నాకు ఉపయోగపడిన విషయాలు అవి. ఫస్ట్, వెస్టీజ్ బిజినెస్లో మనము గెలవాలి అంటే, సక్సెస్ పొందాలి అంటే పేషెన్సీ అనేది అవసరం మనకి. ఏంటిది? పేషెన్సీ. సో పేషెన్సీ అంటే ఓపిక, సహనం, ఓర్పు,
అన్ని ఏవి చెప్పినా ఇవన్నీ ఒక తట్ట కింద ఉన్న కోడి పిల్లల లాంటి. సో ఇవన్నీ ఒకటే. సో మీ అందరూ కూడా ఇది అలవర్చుకోండి. ఎందుకంటే ఇది అలవర్చుకోవడం వల్లనే నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి. సో మీకు మీ అందరికీ కూడా ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నా, తెలుసు అనుకుంటున్నా. ఒకవేళ వీటిల్లో మీకు తక్కువ దీని మీద అవగాహన ఉంటే దీన్ని పెంచుకోండి, పేషెన్సీని అలవాటు చేసుకోండి. రెండో విషయం కన్సిస్టెన్సీని అలవర్చుకోండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. సో కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ కాదు, అది మనం అది చేసేదే, అది చేస్తాము, మన జీవితానికి అవసరం కాబట్టి డెఫినెట్లీ సిఎన్సి చేసుకుంటాం. కన్సిస్టెన్సీ అంటే స్థిరమైన, నిలకడైన ఒకే ఆలోచన, స్థిరమైన ఆలోచన, గడిబిడి కాకూడదు. ఇంకా నువ్వు డిసైడ్ అయినవా, నిర్ణయం తీసుకున్నావా, ఇంకా నువ్వు ఆ ఆలోచనను వదలకూడదు. స్థిరమైన ఆలోచనను కలిగి ఉండాలి. డిస్టర్బ్ అవ్వకూడదు. కష్టాలు వచ్చినా, ఇంట్లో వాళ్ళు వద్దన్నా, వీధిలో వాళ్ళు వద్దన్నా, సొసైటీ వద్దన్నా, నీ అప్లైన్ వద్దన్నా, నీ డౌన్ లైన్స్ కాదన్నా, వెస్టీజ్ ఉంది మీకు. సో నేను మీకు ఇందాకే చెప్పాను, ఆ జర్నీలో నా కింద వాళ్ళు కాదన్నారు, అవ్వదన్నారు. నా అప్లైన్ జాయిన్ చేసిన అప్లైను ఈ బిజినెస్లో తొందరగా డబ్బులు రావని వేరే బిజినెస్లు చేసిండు. నేను మాత్రము వెళ్ళలేదు. ఎందుకంటే నాకు స్థిరమైన ఆలోచన కలిగి ఉండాలి అనే మీటింగ్స్లో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన వాళ్ళను చూడాలి. నేను ఒకే వ్యక్తిని చూస్తుండేవాడిని. నాకు ఎంఎస్ఆర్ గారు చెబుతున్నారు, ఎంఎస్ఆర్ గారు తోడున్నారు. సో ఎంఎస్ఆర్ గారు బిజినెస్ చేయకుంటే నేను చేయకూడదు. ఇంకా స్ట్రాంగ్ ఆలోచన ఏంటంటే ఎంఎస్ఆర్ గారు ఈ బిజినెస్ చేయకున్నా నేను మాత్రం ఈ బిజినెస్ ఉంటే ఈ బిజినెస్సే చేయాలి. అంత స్థిరమైన స్ట్రాంగ్ ఆలోచన ఉండబట్టి నేను వెస్టీజ్ని ఏ రోజు కూడా వదిలిపెట్టలేదు. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా వెస్టీజ్ ఉంది, నేను ఉండాలి. ఎందుకంటే ఇది నా కోసము నేను వచ్చింది, నా డెవలప్మెంట్ కోసం, నా గోల్స్ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం. నా ఆశలు అడియాశలు చేసుకోకూడదు. మా అమ్మను గొప్పగా తాకాలి, ఆదరించాలి. సో కంగు తినాలి మా అమ్మ, నేను చూసుకోవడానికి ఆశ్చర్యపోవాలి. సో ఏంటిది ఇలా జరిగింది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆపోజిషన్లోనే ఉంది. మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. మీకు వినపడుతుంటాయేమో మాటలు. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. వెస్టీజ్ సప్లిమెంట్స్ వల్ల చాలా హెల్దీగా ఉంది. 75 years వచ్చినాయి. ఈరోజు చాలా యాక్టివ్గా సో ఉంది. మాకు పెద్ద దిక్కుగా, సో మాకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ సో మా లైఫ్ను ముందుకు తీసుకెళ్తుంది. సో ఇలాంటి మా అమ్మని ఇంకా చాలా హ్యాపీనెస్ చూపించాలి, ఊహించకూడదు, అంత హ్యాపీగా ఉంచాలి అనే ఒక నా గోల్, ఆశని సో అడియాశలు చేసుకోకూడదు. అది వెస్టీజ్లో ఉంటేనే సాధ్యపడిద్ది అని ఒక స్థిరమైన ఆలోచనతో ఉన్నా. సో మీరు కూడా ఉండండి. అలా ఉండడం వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చా. సో ఆ తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఆలోచన ఏదేమన్నా కానీ నేను సక్సెస్ అవుతా, నేను సక్సెస్ అయ్యే తీరుతా. సో నాకు మంచి కంపెనీ ఉంది, నాకు మంచి టీం ఉంది, నాకు మంచి టీం వస్తుంది, నా అప్లయన్స్ ఉన్నారు. సో బయట వాళ్ళకు తెలియదు. ఏ రోజు ఎప్పుడు పోయినా కూడా నెగిటివ్సే తారసపడుతుంటాయి. వద్దంటారు, కాదంటారు, ఇలాంటివి కాదంటారు, ఇవి మంచివి కాదంటారు. వాళ్ళకున్న అనుభవంతో మాత్రమే వాళ్ళు సో మనల్ని
నెగిటివ్ ఆలోచనలలోకి నెట్టేస్తూ ఉంటారు. సో ఆ నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా రానియొద్దు. ఓన్లీ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. సో పేషెన్సీ, కన్సిస్టెన్సీ, పాజిటివ్ ఆలోచన, ఏది జరిగినా దాన్ని పాజిటివ్గా మలుచుకోండి. జాయిన్ అవ్వలేదా? నో ప్రాబ్లం. వీడికి తినే రాత లేదు, నో ప్రాబ్లం. నేను ఇంకొకళ్ళకి తీసుకెళ్తా, బిజినెస్ ఇంకొకళ్ళ దగ్గర తీసుకెళ్తా. వీడికి తినే రాత లేదని నవ్వుకోవాలి, పాజిటివ్. ఎస్, లోపల లోపల డైరెక్ట్గా అనేరు అట్లా. సో అయ్యో వీళ్ళకి తినే రాత లేనట్టుంది, సో ఫాలో చేద్దాం, వస్తారేమో చూద్దాం. సో నేను మాత్రం నెక్స్ట్కి వెళ్తా అని, సో నెక్స్ట్ 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 అని వెళ్తానే ఉండాలి సక్సెస్ వచ్చేంత వరకు. సక్సెస్కు కామాలు ఉంటాయి మాత్రం, పుల్ స్టాపులు ఉండవు, ఆగకూడదు. సక్సెస్ అవ్వాలంటే ఆగకూడదు, సక్సెస్ అవ్వాలంటే ఆగకూడదు. ఆగినవా సక్సెస్కి రాదు. సో మనం అందరం సినిమాల్లో కూడా విన్నాం కదా, సక్సెస్ అంటే కామాలు మాత్రమే ఉంటాయి. కొద్దిగా ఆలోచన చేయండి. చాలా మంది సక్సెస్ అవుతున్నారు కదా, నేనెందుకు అవ్వను? వాళ్ళందరూ ఎందుకు అవుతున్నారు? వాళ్ళు ఆగట్లేదు, వాళ్ళు చేసుకుంటా వెళ్తా ఉన్నారు. సో నువ్వేం చేయాలి మరి? నువ్వు కూడా చేసుకుంటా వెళ్ళాలి, ఆగకూడదు. సో రైట్ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 4వ అంశం నాకు తోడ్పడింది టీం వర్క్. టీము తయారు చేయాలి, టీము తయారు చేస్తూ ఉండాలి, టీముతో కలిసి పనిచేయాలి, టీముకు తోడుగా ఉండాలి, టీముకు సపోర్ట్ అవ్వాలి, టీముకు రోల్ మోడల్ అవ్వాలి. ఎవరు అవ్వాలి? నువ్వే అవ్వాలి. ఎన్ని రోజులు నారాయణను చూపెడతారు, ఎన్ని రోజులు సురేష్ సార్ని చూపెడతారు, ఎన్ని రోజులు బ్రహ్మయ్య సార్ని చూపెడతారు రోల్ మోడల్? వాళ్ళని చూపెడితే నీకు సక్సెస్ రాదు. నీ టీముకు నువ్వు రోల్ మోడల్ అవ్వాలి, నీ సక్సెస్ని చూపెడుతుండాలి, నీ గ్రోత్ను చూపెడుతూ ఉండాలి. నువ్వు బిజినెస్లో క్వాలిఫై అవుతూ ఉండాలి, నువ్వు నిలబడుతూ ఉండాలి. ఇవన్నీ జరిగేది నువ్వు టీముతో కలిసి పనిచేస్తే, టీమును డెవలప్ చేస్తూ ఉంటే, టీము వర్క్ చేస్తుంటే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం. సో చిన్న పిల్లలు గోళీలు ఆడినంత సంతోషంగా సక్సెస్ అనేది మీ దగ్గరకు వచ్చింది. ఓకేనా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్? సో రైట్, నాకు ఈ చాలా ఉపయోగపడినాయి ఈ అంశాలు. మళ్ళా చెబుతూ ఒకసారి చూడండి. సో పేషెన్సీ, కన్సిస్టెన్సీ, పాజిటివ్ యాటిట్యూడ్, టీమ్ వర్క్, ఈ 4 ఉంటే సో మీ సక్సెస్ మీ దగ్గరికి తొందరగా వస్తుంది. సో ఈ 4 అంశాలను మీరు అలవాటు చేసుకొని, సో అలవాటుగా మార్చుకొని మీరందరూ కూడా వెస్టీజ్లో ఈ డిసెంబర్ నాటికి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే కలలు కన్నారో అవన్నిటిని కూడా మీరు నెరవేర్చుకోవాలని, ఆ శక్తి సామర్థ్యాలు మీకు ప్రసాదించాలని భగవంతుణ్ణి నేను మనస వాచ కర్మన కోరుకుంటూ, మీ అందరి ముందు మాట్లాడే ఈ గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించిన ఎంటైర్ కొండేపి టీంకి, ఎస్పెషల్లీ సో బ్రహ్మయ్య సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇప్పటిదాకా నా మాటలు విన్న ఈ మీటింగ్ అంతా జరగడానికి ముఖ్య కారకులైన మీ అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా డిస్కషన్ కంప్లీట్ చేస్తున్నా. సో మరొకసారి మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తా. సో అంటిల్ దెమ్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ నారాయణ సార్. చాలా వండర్ఫుల్ గ్రేట్ సెషన్ ఇచ్చారు. మీ టెస్ట్ మనీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేశారు సార్. ఇలాంటి స్టోరీలు అనేది ఎక్కడో మనం సినిమాలో చూస్తుంటాం, ఒకే రోజులో ఒక పాటలోనే జీరోలు హీరోలు అవుతారు. కానీ వెస్టేజ్ బిజినెస్ అనే అవకాశాన్ని పట్టుకుంటే మనం జీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా
అక్కడంతా కూడా రీల్స్ లో చూస్తే ఇక్కడ రియల్ గా మిమ్మల్ని చూస్తున్నాం సార్. మీ టెస్ట్ మనీ ద్వారా చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. మేము కూడా మీరు ఏదైతే చెప్పారో 4 పాయింట్లు అవన్నీ ఫాలో అవుతూ ముందుకెళ్లేదానికి మేము ట్రై చేస్తాం సార్. మమ్మల్ని మార్చుకుంటాం. థ్యాంక్ యూ సార్, ఇలాంటి గ్రేట్ సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్. ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఎస్ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. మీ టెస్ట్ మోనీ అనగానే నేను చాలా మందికి కాల్ చేసి ఎట్లయితే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ మోనీ వినాల్సిన స్టోరీ, లైఫ్ లో కన్సిస్టెంట్ గా నిలబడితే సాధించిన ఒక స్టోరీ, ఒక పేదరికం నుంచి ఒక సక్సెస్ అందుకున్నటువంటి స్టోరీ. సో కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా నేను కాల్ చేసి యాక్టివ్ చేయించడం జరిగింది సార్. దీంట్లో నేను ఎప్పుడైతే సేమ్ గుర్తులో వచ్చి మీ వాయిస్ ని సార్ ఇది ఎట్లా అని మిమ్మల్ని సజెషన్ తీసుకొని ఒకరోజు ఏగుందామని లేసి నాకు కాల్ చేశారు సార్. అదే సక్సెస్ తోటి మీ మాటలు విని ఇలాంటి సార్ సక్సెస్ స్టోరీని అలాంటి పేదరికమే సార్ అందరిది కూడా. అలా మీ మాటలు విని ముందుకెళ్ళాను సార్. మీ ముందుకు వెళ్ళబట్టి ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గారు నిలిచాను ఈ రోజు. సో ఇప్పుడు మీరు చేసిన త్యాగం, బ్రదర్ కి చేసిన త్యాగం వండర్ఫుల్ సార్. కారు తీసుకోవాలనేది ఎవరు కూడా ఈ రోజుల్లో అన్నదమ్ముల కోసం త్యాగాలు చేయటం లేదు సార్. మీకున్నటువంటి 3 లక్షలు ఆ తమ్ముడికి ఇచ్చి ఒక స్టోర్ పెట్టించారు చూసారా, ఎక్సలెంట్ సార్ అది. తర్వాత కారు కూడా మాట వింటేనే వద్దురా, ఆ మాటకు కూడా మన అర్హులం కాదని అమ్మ చెప్పిన మాట, దాని ఈ రోజు ఊరిలో ఎవరికి లేనటువంటి కారు తీసి గొప్పగా నిలిచారు సార్. దట్ ఈస్ వెస్టేజ్ పవర్. అందుకన్నా వచ్చిన అవకాశాన్ని పట్టుకొని నిలబడిన వ్యక్తిగా మీరున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. ఇంకా డియూసిడి మీరు అనుకున్న గోలు ఈ 2 నెలల్లో అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ సార్. మీరు గుర్తొచ్చారు స్టార్టింగ్ లో చాలా ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చి మీరు నేర్చుకొని, సో మీరు ఆ నేర్చుకున్న యాటిట్యూడే సార్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మీ ఆశీర్వాదాలు కావాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. పివి నారాయణ సార్, మన కొండేపి టీమ్ లోనే ఫస్ట్ క్రౌన్ కిరణ్ కుమార్ సార్. గ్రేట్ కిరణ్ కుమార్ సార్ కు శక్తి ఉంది సార్. చాలా మంచి వాయిస్ ఉంది. సో నాకు తెలియదు ఇప్పటిదాకా. సో సార్ చెప్పిన మాటల్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో నా మాటలు కూడా కొన్ని ఇన్స్పైర్ చేసి ఇట్లా తయారు చేస్తున్నాయని నాకు ఆనందంగా ఉంది బాగా. ఖచ్చితంగా సార్. చాలా మందికి మీ మాటలు కానీ మీ టెస్ట్ మనకి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నాం సార్. అందులో వన్ ఆఫ్ ద లీడర్ మన కిరణ్ కుమార్ సార్. గ్రేట్ సార్. గ్రేట్ వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి 12 నెలల్లోనే క్రౌన్ అయ్యారు సార్. సూపర్ సార్. గ్రేట్. థ్యాంక్ యూ సార్ కిరణ్ సార్. నెక్స్ట్ అనుష రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ సార్. వెరీ హ్యాపీ సార్. మీలాంటి గ్రేట్ సెషన్ వినటం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక లైన్ గుర్తొస్తుంది సార్. గెలవాలనే తపన ఎంత ముఖ్యమో చివరి దాకా పోరాడాలనే మనస్తత్వం కూడా అంత ముఖ్యం సార్. గెలవాలంటే ముందుండాల్సిన క్వాలిటీ, చివరి దాకా పోరాడగలననే తపన, ఆ నమ్మకం కావాలి. అది మీలో 100% కనిపించింది. నిజంగా ఒక 4,000 నుంచి 1,25,000కి వెళ్ళటం, ప్లస్ ఇప్పుడు డిఎల్సిపిస్ ఎక్కడ పడితే అక్కడ కందుకూరు ఉంది, కొండేపు ఉంది, ఒంగోలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో మీకు ఒంగోలు, నసరావుపేట. నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేశారంటే సార్, ఈ రోజు అన్ని తారు రోడ్లు వచ్చున్నాయి. కొంచెం మాకు ఈజీ అయింది. ఆ రోజు మీరు గులకల్ రోడ్లలో, గందరగోళం ఉన్న రోడ్లలో ప్రయాణించి సక్సెస్ అందుకున్న వాళ్ళు మీరు. మీ సక్సెస్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది. కంగ్రాచులేషన్స్ సార్. పిల్లలు ఇప్పుడు మీ పిల్లల్ని మంచిగా మిమ్మల్ని రిచ్ డాడీ గా చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా మంచి సక్సెస్ అందుకోవాలి సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ గుడ్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ బివి నారాయణ సార్. రంగారావు సార్ అని మనకు గ్రేట్ లీడర్ సార్. సార్ వచ్చి స్టేట్ హెడ్ పొజిషన్ లో ఉన్నాడు.
ఒక ప్రైవేట్ కంపెనీలో నెలకి 2,30,000 పైనే తీసుకుంటూ కంపెనీ వావ్. ఫ్లైట్, కంపెనీ కారు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మన సుబ్బయ్య శెట్టి సార్ ఉన్నారు కదా, ఎస్ ఎస్. బిఫోర్ సుబ్బయ్య సార్ రేంజ్ సార్ది. గ్రేట్. కానీ వెస్టీజ్ గొప్పతనం గురించి తెలుసుకొని శని ఆదివారాలు సెలవు ఉంటాయి సార్కి. ఆ 2 రోజులు వేస్ట్ చేయకుండా ఫుల్ టైం గా వెస్టేజ్ చేస్తా ఇప్పుడు ఈ మంత్ ఎల్ఓబి తోటి సిల్వర్ అయ్యారు, ఈ మంత్ గోల్డ్ అయ్యాడు సార్. ఎస్, గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళందరూ కూడా వెస్టీజ్ బిజినెస్ని అర్థం చేసుకొని మా మాటలు కూడా విని మీరు వెస్టీజ్ బిజినెస్కు రావడం మీ యాటిట్యూడ్కి హ్యాడ్సప్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం థ్యాంక్ యూ సో అందరం మచ్ కూడా సార్. సమాజంలో ఉన్న పేదరికాన్ని, పేద వ్యక్తులను కూడా నాలాంటి వాళ్ళని ఎంతో మందిని మీలాంటి వాళ్ళు చెబితే తొందరగా వస్తారు. అలా ఎక్కువ మందిని మీరు ప్రమోట్ చేసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ నేను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్, థ్యాంక్ యూ. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. బాబురావు సార్ టీం. సాయి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే హలో సార్ మాట్లాడండి సార్. సార్, బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి నారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. సార్, ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ గా 4,000 చేస్తూ ఈ రోజు 1,25,000 తీసుకుంటున్నారు వెస్టేజ్ ద్వారా అంటే గ్రేట్ సక్సెస్ అందుకున్నారు సార్ మీరు. ఇలాంటి కటిక పేదరికం నుంచి మీరు ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారు అంటే ఒకే ఒకటి సార్, స్థిరమైన ఆలోచన మీలో ఉంది సార్. ఆ ఆలోచన మేము పెట్టుకొని సక్సెస్ అవ్వాలని చెప్పి ముందుకు పోతున్నాం సార్. ఫ్రీ టైంలో క్యాటరింగ్ చేసుకుంటూ మీ లైఫ్ ని లీడ్ చేశారు. ఫ్రీ టైంలో క్యాటరింగ్ చేస్తూ చేశారు అంటే చాలా గ్రేట్ సార్. ఇలాంటి తక్కువ పొజిషన్ లో ఉన్నా కానీ క్యాటరింగ్ పొజిషన్ మళ్ళీ నేను దిగజారి కూడా చేస్తున్నాను అంటే మా కుటుంబాన్ని, మా తల్లిని చూసుకోవాలని మీలో ఉన్న తపన మటుకు చాలా గ్రేట్ సార్. ఆ తపన పెట్టుకొని వర్క్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఎప్పుడు డిసప్పాయింట్ అయితే అప్పుడు మంత్కి టూ మీటింగ్స్కి వెళ్ళి మీరు రీఛార్జ్ అవుతా అన్నారు కదా సార్, అదే విధంగా మేము రీఛార్జ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీలాంటి సెక్షన్స్ మాకు మంత్కి ఒకటైనా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. తమ్ముడు కోసం కారుని త్యాగం చేసే రోజులు మీ రోజులు అయి ఉండొచ్చు సార్. ఈ రోజుల్లో తమ్ముడు కోసం కాదు కదా సార్, కొంత అమ్మ కోసం కూడా ఎటువంటిది త్యాగం చేయలేనటువంటి రోజులు సార్ ఈ రోజులు. ఇలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం, మీలాంటి రోజుల్లో మేము ఎందుకు లేవా అని చెప్పి మేము చాలా మీకు ఇంకా చెప్పలేదు సార్, చాలా ఉంది మీకు ఇంకా చెప్పలేదు. ఏంటంటే మేమందరం కూడా కలిసే ఉంటాం, కూడానే ఉంటాం. ఇప్పుడు గ్రేట్ తమ్ముడు, సార్. నేను అదైతే అలా అమ్మ దగ్గర ఉన్నాం. కలిసి ఇప్పుడు ఉండడం అనేది చాలా చాలా గ్రేట్ సార్. ఇప్పుడు ఎట్లా ఉందంటే సొంత ఒకే ఒక కొడుకు, ఇంట్లో ఒక కొడుకున్నా కానీ తల్లిదండ్రిని వేరు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం సార్. కానీ మీరు సొంత అన్నాదమ్ములు కలిసి ఉంటున్నారంటే చాలా గ్రేట్ సార్. సొంత తమ్ముడు కోసం కారుని త్యాగం చేసి డిఎల్సిబి పెట్టించారంటే అలాంటి రోజులు మాలాంటి వాళ్ళకి ఎందుకు దొరకట్లేదా, మాలాంటి రోజులు ఇలా దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు ఉన్నాయని చెప్పి చాలా ఆలోచనలో పడ్డాను సార్ నేనైతే. థ్యాంక్ యూ సార్. మీలాంటి సెక్షన్స్ మాకు మంత్కి ఒకటైనా కానీ వినిపించుకోవాలి, వినాలి అని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి సార్. నారాయణ you, సార్ పూర్తి టెస్ట్ మనీ అంటే అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతారు సార్. అంత నాకు ఈ ఒక 1 hour లో నేను నిజం చెప్తున్నాను సార్. సార్ చెప్పారు కదా సార్, ఒకటి క్యాటరింగ్ చేసుకుంటూ బతుకుతున్నారని చెప్పి. నేను బీటెక్ లో ఫ్రీ టైంలో ఎన్నోసార్లు క్యాటరింగ్కి వెళ్ళాను సార్. ఆ లైఫ్ నాకు గుర్తొచ్చింది సార్. చాలా గ్రేట్ సార్. సార్ మరి నాకు ఏడుపు వచ్చేసింది సార్ ఆ ఒక్క మాట చెప్పగానే. అదే ఎంత సక్సెస్ అందుకున్నారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి మేడం కడప మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం కృష్ణవేణి మేడం. మేడం అందుబాటులో లేదండి. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్, సుజాత మేడం టీం. గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రమీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రమీ సార్. సార్ గుడ్ మార్నింగ్. నారాయణ సార్.
ఎస్ సార్, ఎస్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా సార్, అంతకుముందు ఎప్పుడో ఒకసారి విన్నాను సార్ మీ టెస్ట్ మనీ. బట్ అప్పుడు అదే రీఛార్జ్ రెండోసారి మళ్ళీ విన్నప్పుడు కూడా ఎందుకో మీ టెస్ట్ మనీ విన్నప్పుడల్లా కాస్త డల్ అవుతున్న ఆ టైంలో మళ్ళీ మీ టెస్ట్ మనీ బాగా రీఛార్జ్ అవుతుంది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే మొత్తం 1 అవర్ టెస్ట్ మనీ అనేది ఆల్మోస్ట్ ఇదే రీఛార్జ్ అనేది మాకు మళ్ళీ కొంతకాలం మాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలానే మీరు చెప్పిన నాలుగు 4 వర్డ్స్ సార్: పేషెన్సీ, కన్సిస్టెన్సీ, పాజిటివ్ యాటిట్యూడ్, టీం వర్క్. ఖచ్చితంగా సార్, అన్నిటికంటే కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునేది మాత్రం కన్సిస్టెన్సీ సార్. పేషెన్సీ, కన్సిస్టెన్సీ. సో మీరు అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పటి వరకు అంత కన్సిస్టెన్సీగా, పేషెన్సీగా ఎవరేమన్నా ఏం చేసినా వద్దు అని చెప్పినా, డిస్కరేజ్ చేసినా ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యారంటే నిజంగా మీ పేషెన్సీ సార్. నిజంగా మీ పేషెన్సీ చాలా గ్రేట్. విల్ పవర్ కానీ మీ విల్ పవర్, పేషెన్సీ చాలా గ్రేట్ గా ఉంది సార్. నిజంగా అవి తీసుకుంటాం సార్ మేము. Yes. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీ టెస్ట్ మనీస్ మళ్ళీ కావాలి సార్. మాకు కుదిరితే ఇవ్వండి సార్. డెఫినెట్లీ సార్, మంత్లీ వన్స్ అన్న. డెఫినెట్లీ. సో ఆ పేషెన్సీతో ఉండడం వల్ల సార్ ఇప్పటిదాకా నేను వెస్టీజ్ నుంచి డ్రా చేసిన అమౌంట్ 58,40,000 అబౌవ్. ఓకే ఇది ఓకే ఓకే, చెప్పడం సూపర్. మర్చిపోయినా, 58,40,40,000 రూపాయల పైన నేను ఇప్పటిదాకా డ్రా చేశాను. ఓకే ఓకే, సూపర్ 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 సార్. అంటే కళ్ళెదురుగా లక్ష, ఇప్పుడు మనకి 1,45,00,000, 1,50,000 కనపడింది. బట్ ఓవరాల్ గా మీరు సంపాదించి మాత్రం నిజంగా 48-50 లక్షల వరకు సంపాదించినట్టు గ్రేట్ సార్ నిజంగా. అంటే మీరు అన్నట్టు రిచ్ డాడ్ సార్ మీరు నిజంగా ఇప్పుడు. సో థ్యాంక్ మేము యూ కూడా అలా సార్. రిచ్ డాడ్ అవ్వాలి సార్ మేము కూడా. తక్కువ, సాధించాల్సింది చాలా ఉంది ఇంకా. సో జస్ట్ ఇప్పుడే బిగిన్ అవుతుంది. సో మీరు కూడా సార్ ఈ అంశాలు మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. డెఫినెట్లీ అందరం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. సార్ కూడా లెక్చరర్ గా చేస్తున్నారు సార్ ఒంగోలులో. గ్రేట్ లీడర్ Great. మనకి. Super. థ్యాంక్ యూ కిరణ్ సార్. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. హలో. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. ప్రభుకుమారి మేడం, గుడ్ మార్నింగ్. మేడం మీ వాయిస్ క్లారిటీగా లేదు మేడం. ప్రభుకుమారి మేడం. గుడ్ మార్నింగ్ సార్. Yes. ఇప్పుడు క్లారిటీనా సార్? ఓకే ఓకే మేడం, కంటిన్యూ. నారాయణ సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్, మన టాప్ అప్ ప్లానర్ బ్రహ్మయ్య సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నారాయణ సార్, నిజంగా మీ యొక్క టెస్ట్ మోనీ అనేది నిజంగా చాలా కటిక పేద నుంచి కూడా మీరు టెస్ట్ మోనీ చెప్పడం అనేది చాలా మాకు హార్ట్ టచింగ్ సార్. ఎందుకంటే నాకు ఎస్పెషల్లీ మార్కాపురం, బేస్తవారిపేట అంటే నేను కొంతకాలం అక్కడ పనిచేశాను సార్, ఒక NGOs లో. కానీ మనుషులు ఎంత మంచిగా ప్రేమిస్తారో, ఏం మాట్లాడతారు సార్, నేను చూస్తున్నాను. ఎందుకంటే మీకు ఎక్స్చేంజ్ లో కూడా మీరు కష్టపడ్డారు, కటిక పేదరికం నుంచి కష్టపడ్డారు. తర్వాత దానిలో స్థిరంగా నిలబడ్డారు సార్. 6,000 సంపాదించినప్పుడు కూడా మీరు 6,000తో కాకుండా ముందుకు సాగాలని చెప్పేసి చాలా కష్టపడ్డారు. టీము అప్లైయర్ నేను చేస్తే అప్లైయర్కి వస్తుంది అని ఒక ఆలోచనతో టీం బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా సార్ మీరు కష్టపడి మళ్ళీ టీం డెవలప్ చేస్తున్నారు సార్. నాకు అది చాలా నచ్చింది సార్. దీనిలో సార్ మీరు సక్సెస్ అవుతూ MSR గారి మాటలతో మీరు మేడం అన్మ్యూట్ అయినట్టున్నారు సార్. ఓకే ఓకే. నెక్స్ట్ అనూష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం అనూష మేడం. అనూష మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, సార్తో మాట్లాడండి. సార్ నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అనుష మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ చాలా అంటే చాలా బాగుంది సార్. చాలా ఇన్స్పైర్ అయ్యాను నేనైతే. సింపుల్ గా చెప్పాలంటే 0 నుంచి హీరో అయ్యా సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
ఒక బ్రదర్ కోసము నిజంగా మీరు చాలా త్యాగం చేశారు. చాలా కటిక పేదరికం నుంచి సో చాలా ఉన్నత స్థాయికి వచ్చారు సార్. అంటే ఎంత పేదవాడైనా సరే ఎలాంటి లైఫ్ అయినా సరే, ఎలాంటి ఆహ్, పూర్ ఫ్యామిలీ అయినా సరే హీరోగా మార్చుకునే అవకాశం ఎక్కడా లేదు. ఎస్ ఒకే ఒక ప్లేస్‌లో ఉంది. అది గూడా చాలా వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ 'ద వెస్టేజ్' సార్. సో ఈ ఎస్ ఎస్ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఎలాంటి సిట్యుయేషన్ అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక జీరో నుంచి హీరో దాకా రాగలిగే ఒకే ఒక ప్లాట్‌ఫార్మ్ ఏది అంటే అది ఓన్లీ వెస్టేజీనే. ఎస్ నాకు చాలా ఎగ్జాక్ట్. బాగా కనెక్ట్ అయింది సార్ మీ టెస్టిమనీ. నిజంగా చాలా నేను అది చెప్పడానికి గూడా నాకు మాటలు రావట్లేదు. అంత బాగుంది మీ టెస్టిమనీ. నిజంగా చాలా ఇన్‌స్పైర్‌గా ఉంది సార్. మేము ఎన్ని ఓకే, థ్యాంక్ యూ చదువుకున్నా, మేడం, థ్యాంక్ యూ. డిగ్రీ చేసినా వేస్ట్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళని ఇన్‌స్పైర్‌గా తీసుకొని మేము ముందుకెళ్తాం సార్. మీరనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీలాంటి టెస్టిమనీ మాకు మళ్ళీ మళ్ళీ రిపీట్‌గా కావాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ సార్. షూర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థాంక్ యూ. అనుష మేడం, థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్. థాంక్ యూ. నెక్స్ట్ ఆదినారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. ఆదినారాయణ సార్, మదనపల్లి సార్, ఆదినారాయణ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్, సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి ఆదినారాయణ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మా నారాయణ సార్ మాట్లాడిన మాటలు మాకైతే ఇన్స్పైర్ అయింది సార్. ఆ నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి చూపించుంటే మాకు అట్లా అనిపించింది సార్. సార్ ఎస్ వినపడుతుంది సార్, ఎస్ చెప్పండి. అదే వెంకటేశ్వర స్వామి చెప్పిన మాటలే మాకు వినిపిస్తున్నాయి సార్. ఆయన ఇన్స్పైర్ లో మేము పోతాం సార్ బాటలో. ఆ బాటలో టీం రెడీ చేస్తాము ఖచ్చితంగా. ఎస్ మదనపల్లిలో మీటింగ్ కూడా